హాయ్. సో, పవన్ కళ్యాణ్ ఓవరాల్‌గా చాలా కష్టపడుతూ రాజకీయ ప్రస్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో చేస్తా ఉన్నాడనిపిస్తోంది. ఆయన మొదటగా ఒక 40-50 సీట్లు టీడీపీ ద్వారా పొత్తులో తీసుకుందాం అనుకున్నాడు. కాకపోతే ఏమైపోయింది అంటే, చంద్రబాబు నాయుడు తన యుక్తితోటి, వ్యూహంతోటి ఈయనకి 24 సీట్లు ఇచ్చాడు. తర్వాత ఈయన ఎంతో కష్టపడి జగన్‌ని దింపాలన్న ప్రయత్నంతో బీజేపీ, టీడీపీతో సఖ్యత కుదిర్చడానికి ప్రయత్నం చేశాడు. దానిలో భాగంగా బీజేపీ ఎఫెక్ట్ వల్ల మళ్ళొక 3 సీట్లు తగ్గిపోయి అవి 21కి వచ్చాయి. అంటే టీడీపీ ఇచ్చిన 24లో నుంచి మళ్ళీ ఒక 3 తగ్గి 21 సీట్లు అసెంబ్లీలోకి వచ్చినాయి. మొదట టీడీపీ వీళ్ళకి 3 లోక్సభ ఇచ్చింది జనసేనకి. ఆ తర్వాత మళ్ళీ తగ్గించుకొని ఈయన రెండింటికి పరిమితం అయిపోయాడు. సో ఓవరాల్‌గా ఏంటి అంటే ఈయన త్యాగాల మీద త్యాగాలు చేస్తూ జగన్‌ని దింపాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలి. తాను ముఖ్యమంత్రి కాకపోయినా పర్లేదు. ఎందుకంటే లోకేష్ చెప్పాడు క్లియర్‌గా. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు కాదు అని. అయినా సరే పాపం ఈయన త్యాగం చేస్తూ నేను ముఖ్యమంత్రి కాకపోయినా పర్లేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ దుష్ట పరిపాలన జగన్‌ది పోవాలి అని చెప్పేసి చాలా పోరాటం చేస్తా ఉన్నాడు. సో కాకపోతే దీనిలో ఈయన ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా, మళ్ళీ తర్వాత 5 ఏళ్ల కాలం తర్వాత మళ్ళీ ఇంకో నాయకుడు వస్తాడు. మరి అప్పుడు కూడా ఇంకో త్యాగం చేస్తాడా? ఇలా ఎన్ని త్యాగాలు చేస్తూ పోతాడు. సో డెఫినెట్‌గా ఒక రాజకీయ నాయకుడు ఆలోచించాల్సింది ఏంటంటే, తాను ఎదిగి ఒకవేళ ఆయన గనక చెడును తొలగించాలనుకుంటే, ఆ చెడుని తాను పోరాటం చేసి తగ్గించుకోవాల్సిందే తప్పితే, పోరాటం అనేది సుదీర్ఘకాలంగా జరగాలి. అంతేగాని పొత్తులతోటి, త్యాగాలతోటి నడిచేవి రాజకీయ పోరాటం కాదు. అలాగే అధికారం కూడా తాను తగ్గినప్పుడు రాదు. పోరాట యోధుడు యుద్ధంలో దిగాల్సిందే తప్పితే, త్యాగం చేస్తూ, సంధి చేసుకుంటూ, సంధి చేపిస్తూ ఇలాంటి వాటి వల్ల అధికారం అయితే రాదు. ఇక్కడ అధికారం ఒకటనే కాదు. ఓకే, మీరు ఏదైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శకు సంబంధించినటువంటి ఫలితాలు మీరు పొందాలనుకున్నప్పుడు డెఫినెట్‌గా మీరు అధికారంలో ఉంటేనే సాధ్యమైంది. ఎందుకంటే మీరు బయటి వ్యక్తి చాలా దౌర్భాగ్యమైన స్థితిని రాష్ట్రానికి తీసుకొచ్చాడన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడిని 5 ఏళ్ల వరకు నమ్ముతారేమో తెలీదు. ఓకే, 5 ఏళ్ల తర్వాత మరి ఆయన కొడుకుని నమ్ముతారా? తర్వాత ఆయన మనుమడిని నమ్ముతారా? ఇలా ఎంతకాలం ఎవరిని నమ్ముతూ వెళ్తారు? సో డెఫినెట్‌గా ఓకే, నాకు ఎలక్షన్‌లో సీట్లు పెంచుకుంటూ అంటే మీరు బలహీనమైతూ వెళ్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మీ పక్కనున్న అతనికి మీ శక్తినిస్తూ అతన్ని పోషిస్తా ఉంటారో మీరు బలహీన పడుతూనే ఉంటారు. ఎందుకంటే మీ మీద మీ కార్యకర్తలకి నమ్మకం పోతా ఉంటుంది. ఇది ఎందుకు ఆలోచించటం లేదు? ఓకే, తాత్కాలికంగా ప్రయోజనం ఇది ఒక ఆయన దుష్ట పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని దింపొచ్చు, ఒక మంచి అతన్ని తీసుకొచ్చి అభివృద్ధి వైపు వెళ్తాను అంటున్నావు. కానీ ఒకసారి ఆయన అభివృద్ధి వైపు వెళ్ళిన తర్వాత నువ్వు డెఫినెట్‌గా అధికారంలోకి రాలేవు, రాజకీయ నాయకుడిగా ఉండలేవు నువ్వు. లేదా ఈ ఒకరి పంచన ఎంతకాలం బతుకుతావు? ఒకవేళ చంద్రబాబు నాయుడుకి నచ్చకపోతే నిన్ను పక్కకు పెట్టేస్తాడు. లేదా లోకేష్ బాబు పక్కకు పెట్టకపోతే నిన్ను పక్కకు పెట్టేస్తాడు. బీజేపీకి నచ్చకపోయినా పక్కకు పెట్టేస్తాడు. అంటే నువ్వు ఎలాగూ దయాదాక్షిణ్యంగా బతకాలని నిర్ణయించుకున్నావా? సో డెఫినెట్‌గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, బలం పుంజుకోవడానికి ప్రయత్నం జరగాలే తప్పితే, బలాన్ని బయట వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం చేస్తా అంటున్నారు. యుద్ధం చేసేప్పుడు సైనికుడు బయటి వాడి మీద యుద్ధం ప్రకటించాలి తప్ప తన మీద తాను యుద్ధం ప్రకటించుకోకూడదు. ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ చేస్తున్న పని ఏంటంటే, యుద్ధాన్ని తన మీద తాను చేసుకుంటూ బయట వాళ్ళని గెలిపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ అయిన విధానం అయితే కాదు. సో ఈయన 24, 40, 50 అనుకున్న చోటు నుంచి 24 నుంచి 21కి వచ్చి కాంప్రమైజ్ అయిపోయాడు. తర్వాత అక్కడ 3 నుంచి 2కి వచ్చి కాంప్రమైజ్ అయ్యాడు. అంటే ఓవరాల్‌గా ఈయన కాంప్రమైజ్ వల్లనే వాళ్ళు 2 పార్టీలు చాలా ధైర్యంగా కొనసాగుతా ఉన్నాయి. సరే, ఈయనకొచ్చిన లాభం అయితే అర్థం కాదు. ఓకే, కొంతమంది ఆయన పార్టీ కార్యకర్తలు కూడా ఏమంటున్నారంటే ఈయనకి సొంతంగా బలం లేదు అని చెప్తా ఉన్నారు. ఓకే, ప్రస్తుతానికి లేకపోయి ఉండొచ్చు, భవిష్యత్తులో రావచ్చు. సో పోరాటం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంలో డెఫినెట్‌గా బెనిఫిట్ అయితే జరుగుతుంది, బలం అయితే వస్తది. ఎందుకంటే ప్రజలు గుర్తుపట్టాలి. ఓకే, ఈ వ్యక్తి పోరాటాన్ని చేస్తున్నాడు, ఈ వ్యక్తి సుదీర్ఘకాలంగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు అనుకున్నప్పుడు ఈ రోజు కాకపోయినా మరొక రోజు అధికారాన్ని ఇస్తారు. అంతేగాని ఓకే, పోయినసారి ఎలక్షన్‌లో నాకు ఒక్క సీటు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను ఇలాంటి పొత్తులకు పాల్పడుతున్నా. మీరు ఒక్క సీటు నాకు పోయినసారి ఇచ్చుంటే ఇప్పుడు సినిమా వేరే ఉండేది అంటే, అలా చాలా ఉంటాయి లైఫ్‌లో. ఒక్క అవకాశం కోసం పోరాటం చేసేవాళ్ళు ఎంతోమంది. కానీ ఒక్క అవకాశం రాకుండా సుదీర్ఘ పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్రలో. సో మరి ఎందుకు ఆలోచించటం లేదు? ఎందుకంటే కనుమరుగవ్వాలనుకున్నప్పుడు మాత్రమే పొత్తులకెళ్ళాలి, త్యాగాలకెళ్ళాలి, కనుమరుగైపోవాలి. కానీ యుద్ధంలో నిలబడి పోరాడే యోధుడుగా ఎదగాలి. నేను యుద్ధం చేస్తాను అన్నప్పుడు యుద్ధ వీరుల్లాగా చేయండి. అంతేగాని బయటి వాడిని
రాజుని చేయడానికి మీరు యుద్ధం చేయడం కాదు. డెఫినెట్గా ఇది చాలా నెగిటివిటీ ఉంది. ఎందుకంటే మీరు ప్రజల్లో ఉన్నారు, పోరాటం చేయాలనుకుంటున్నారు, నేను యుద్ధం చేస్తా అంటున్నారు కాబట్టి మీకు ఇవి చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంది. అంటే కార్యకర్తలకు పాపం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈయన బాధను కూడా వాళ్ళు కేరింతలు కొడతా ఉన్నారు, వాళ్ళకి బాధగా తెలవటం లేదు. కానీ డెఫినెట్గా ఈయన రాజకీయాల్లో ఎదగాలన్న కోరిక ఉంది, ఎదగలేకపోతున్న మనస్తత్వం ఉంది. ఈ రెండింటికి భిన్నంగా ఆయన వ్యవహరించలేకపోతా ఉన్నాడు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే సుదీర్ఘ పోరాటం, ఓటమి వచ్చినా సరే పోరాటం చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో నిలబడాలి. తాత్కాలికంగా ఏ ఏమంటారు దాన్ని, అమావాస్య పౌర్ణములకు ప్రజలకు వచ్చి మాట్లాడితే ఉపయోగం లేదు. ప్రజా పోరాటంలో డెఫినెట్గా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆయనకి అధికారం చేజిక్కుతుంది భవిష్యత్తులో. అధికారం వద్దు, బయట వాళ్ళకు వచ్చినా పర్లేదు, వాళ్ళ పంచం ఉంటాననుకున్నప్పుడు ఎలాంటి పోరాటాలు అవసరం లేదు. ఇది ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇంకొకటి ఏమైతుంది, ఈయనేం చెప్తున్నాడు, నేను ఎన్నో త్యాగాలు చేశాను, మా అన్న కూడా సీట్లు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడితే విఘ్నం కలుగుతుంది కాబట్టి మీరు వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే మీ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటా అన్నారు. క్రమశిక్షణా చర్యలు మీరు తీసుకోవడం పక్కకు పెట్టండి, వాళ్ళకి విరక్తి వచ్చి వాడు రివర్స్లో క్రమశిక్షణా చర్యలు తీసుకునే పరిస్థితి రావచ్చేమో. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మీరు రాజరికం మీరు నడపటం లేదు, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ప్రజలకు అనుకూలమైన విధానాన్ని తీసుకొని ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల కోసం నిలబడ్డప్పుడు సుదీర్ఘ కాలంలోనైనా సరే నిలబడి డెఫినెట్గా ఒక స్థాయిని అందుకోగలుగుతారు. కానీ త్యాగాల వల్ల ఏమీ రావు, త్యాగాల వల్ల ఏమీ రావు. ఈవెన్ గాంధీ మహాత్ముడు కూడా పోరాటాన్నే చేసిండు తప్పితే ఆయన ఎవరి కోసమో త్యాగాలు చేయలేదు, ఎవరి కోసమో ఏమీ చేయలేదు. సో స్వతంత్ర పోరాటాలు చూసినా కూడా త్యాగాలు చేసినవి ఏమీ కనిపించవు. డెఫినెట్గా పోరాటమే కనిపిస్తుంది, పోరాటాల ద్వారా సాధించిందే కనిపిస్తుంది తప్పితే త్యాగాలతో గెలిచింది ఏ నాయకుడు కనిపించలేదు. సో మరి ఎందుకు ఆలోచించటం లేదు? ఆయన తరపున ఉన్న ఆయనకు సంబంధించిన మిత్రులు అయి ఉండొచ్చు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఆయనకు ఎందుకు సూచించడం లేదు అర్థం కావట్లేదు, లేదా ఆయన వినటం లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం చూసేవాళ్ళకి అనిపిస్తుంది ఓకే, హీరో వర్షిప్ ఉండడం తప్పు లేదు, కానీ హీరో వర్షిప్ నుంచి హీరోగా ప్రజల్లో హీరోగా ఎదగాలంటే మాత్రం డెఫినెట్గా ఒక యుద్ధ వీరుల్లాగా పోరాటం చేయాల్సిందే తప్పితే త్యాగాలు చేస్తూ జీవితాన్ని అంకితం చేసుకుంటూ ఉపయోగం లేదు. ఇది విజయాన్ని మాత్రం ఇవ్వదు, పక్క వాళ్ళకి విజయం తన విజయం అనుకుంటే ముందుకు కుదరదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జనసేనలో ఉందనుకుంటున్నా, జనసేన టీడీపీలో కలిసిపోయింది అనుకుంటున్నాడా? సో బీజేపీ అని చెప్పట్లేదు 175 మేము పోటీ చేస్తున్నామని, వాళ్ళు మిత్రపక్షం అని చెప్తున్నారు, ఎన్డీఏ అని చెప్తున్నారు. ఎన్డీఏలో వీళ్ళు భాగస్వాములు తప్పితే బీజేపీ టీడీపీలో కానీ బీజేపీ వచ్చి జనసేనలో కలిసిన మాట లేదు. సో ఎన్డీఏ అని చెప్తా ఉన్నారు, మీరందరూ దానిలో భాగస్వాములుగా ఉన్నారు. ఆ మాత్రం ఆలోచించుకోకపోతే ఎలాగూ? సో ఎవరన్నా విమర్శిస్తే మళ్ళీ ప్రతి విమర్శ చేస్తా అంటే కుదరదు. డెఫినెట్గా విమర్శలు వినగలగాలి. విమర్శలు వినగలిగినప్పుడు డెఫినెట్గా మీకు అధికారం చేకూరుతుంది. సో చాలామంది చెప్తా ఉన్నారు ఏంటి ఈయనకు సొంత బలం లేదని. సొంత బలం ఉంది లేదన్న విషయం పక్కకు పెట్టండి. మీరు డెఫినెట్గా రాజకీయాల్లో ఎదగాలి, అధికారం తీసుకోవాలి అంటే డెఫినెట్గా పోరాటం చేస్తూనే వెళ్ళాలి. అది ఏదో ఒక సమయంలో మీకు అధికారాన్ని కట్టబెడుతుంది తప్పితే త్యాగాల వల్ల కానీ ఇలాంటి కాంప్రమైజ్డ్ వ్యక్తిత్వం వల్ల మాత్రం కాదు. ఇది ఆలోచించుకొని రాజకీయంలో ముందుకు వెళ్తే ఇప్పటికైనా చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.